స్వామి శరణం అయ్యప్ప. సో ఈ రోజు ఇరుముళ్ళు అయిపోయినాయి మా శ్రీనగర్ కాలనీలో. అక్కడ వీడియో తీయడానికి ఎంత రష్ అంటే చాలా రష్ ఉంది స్వామి. అందుకని అందరం వచ్చేసి ఇరుముళ్ళు పెట్టేసి ట్రైన్ లో ఎవరి సీట్ లో వాళ్ళు కూర్చుని అందరం క్లియర్ అయిపోయిన తర్వాత ప్రశాంతం కూర్చున్న తర్వాత నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈ బ్లాగ్ వచ్చేసి 2024 శబరిమల యాత్ర. స్వామి శరణం అయ్యప్ప. వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ మ్యాడీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో మా స్వాములు అందరూ కూర్చున్నారనమాట. మా సీట్లు ఇగో ఇవి కింద పైన 2 అండ్ ఇవి సైడ్స్. అండ్ ఇంకా మా స్వాములు ఇంకా మిగతా స్వాములు అక్కడ ఉన్నారు, ముందు చూపిస్తాను పదండి. ఇగోండి ఇది మా భరత్ స్వామి సీట్, ఇది ఇంకొకటి మా బాబాయ్ స్వామి సీట్ ఇంకొకటి ఉంది. మా ఇంకో గురుస్వాములు మా నాగేశ్వర స్వామి ఇంకా మా వీరబాబు స్వామి. ఇగో ఈ స్వామి ఇక్కడ కూర్చున్నారు. ఇవి ఈ సీట్లు అనమాట. లక్కీగా మా సన్నిధానం వాళ్ళకి మా వాళ్ళందరికీ ఒకటే కంపార్ట్మెంట్ లో వచ్చింది స్వామి శరణం. సో బయటికి వెళ్ళి వేరే మన ఇంకొక సన్నిధానంలో స్వాములు ఉన్నారు, ఆ స్వామి సీట్ కూడా చూపిద్దాం. వీళ్ళందరూ రెడీ అవుతున్నారు స్వామి శరణం. మొదలెడి సార్ మేము కూడా మొదలెడేసాం బ్లాగ్ ఆల్రెడీ. సో వీళ్ళందరూ మహేష్ బాబు స్వామి సన్నిధానం అనమాట వీళ్ళందరూ. పొద్దున్న ఎక్కాము, ట్రైన్ ఎక్కిన తర్వాత అందరము మత్తుగా పడుకుని పోయాం అనమాట. ఎందుకంటే నైట్ ఎవరికి ప్రాపర్ స్లీప్ లేదు. సో అందుకని చెప్పి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అలా గుంటూరు వచ్చింది. గుంటూరులో అందరం దిగి స్నానాలు చేసాం. బిజీ వల్ల ఇంకా వీడియో ఆన్ చేయలేదు. ఇప్పుడు అందరం స్నానం చేసేసి హారలు ఇచ్చుకుని శరణం చెప్పుకుని అందరం ఇలా కూర్చున్నాం అనమాట. సో గుంటూరు ఇప్పుడే క్రాస్ అయ్యాము. సో ఈ పరిస్థితి స్వామి శరణం. మా స్వాములందరూ ఇక్కడ కూర్చున్నాం, నాన్న స్వామి పడుకున్నాడు. ఇంకా మిగతా స్వాములందరూ ముందున్నారు. ఇంకా సగం కంపార్ట్మెంట్ లో వేరే కంపార్ట్మెంట్ లో ఇంకా సగం స్వాములు ఉన్నారు అట. మా ఇరుముళ్ళు పైన ఉన్నాయి స్వామి శరణం. ఇప్పుడే మా స్వామి మా ఇంట్లో కూర్చున్న స్వామి గురుస్వామి అనుకుంటా సున్నుండలు ఇచ్చారు స్వామి శరణం. నేతితో చుట్టారు. అబ్బాబాబా దీని టేస్ట్ చూడాలి స్వామి, అదిరిపోయింది స్వామి శరణం. అదిగోండి ఇంకా చాలా బాగుంది స్వామి. గుంటూరు స్వీట్ స్వామి సున్నుండ, మన సున్నుండ అద్భుతంగా నెయ్యితో నేసి స్వాములకు 18వ పడైన మా గురుస్వామి గారికి కూడా స్వీట్ తినడం జరిగింది. కాబట్టి అయ్యప్ప దీక్ష పూర్తి చేసుకొని శబరిమల యాత్రకు బయలుదేరినాం స్వామి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. Water very heat. Putting chali, air coming inside. Rain is ruining. It's coming. You can see physiotherapy, doing show. Video will see. స్వామి సూరాది చూడంట అయ్యప్ప స్వామి హరిహర పుట్టుడంట మణిమాల దారుడంట. మా గురు స్వామికి పుర ప్యాకెట్, మా గురు స్వామికి జంక ముక్కలు. స్వామి ఏం చేస్తున్నావు స్వామి? ఈ పుర ప్యాకెట్ ఉంది చూడు స్వామి. మా గురుస్వామి వాళ్ళ పాప మేనమారి చేసింది మా కోడలమాట. స్వామి చరణ తింటే ఉంటారు స్వామి. ఇప్పుడు అబ్బాబ్బాబ్బా మేనమాదే గుర్తొస్తా స్వామి. స్వామి చరణ ఇప్పుడు తింటా చూడతాం చిక్కుదా స్వామి. భరత్ స్వామి ఏం చేస్తున్నావు? స్వామి మా అత్త పుల్లిగారు చేసింది. అబ్బాబ్బాబ్బా ఇగో సూపర్. పొద్దున మార్నింగ్ వైబ్స్. హరిహరుల పుత్తుడంట మణిమాల దారుడంట. మాయ స్వామి ఏం చేస్తున్నావు? ఏంటిది? టీయా కాఫీయా? టీ అంట, కాఫీ లేదంట. ఎవరేది? దువ్వాడా? చూడు స్వామి ఇక నేను చూపిస్తాను. వాటిలో నీళ్ళు లేవు స్వామి. వాటర్ బాటిల్ కొనుక్కున్నాము, తానాలు చేసాము. మా గురుస్వామి అయ్యో మా గురుస్వామి ఎవరన్నా పిలుస్తున్నాడు. నాకు వద్దునా మీకోసం చెప్తున్నాను స్వామి. వద్దునా సార్ నాకు వద్దు. సో పొద్దున్నే లేచేసాం, 4 గంటలకు లేచినాం. వాటర్ లేవు, ఏం లేవు. అలా మెల్లగా అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ ముందర అలా అడ్జస్ట్ చేసుకుని
వాటర్ స్నానాలు చేస్తాం అందరం స్వాములు అందరం స్నానాలు చేస్తాం. స్నానాలు చేసి 5 o'clock తినేసి అందరం పడుకున్నాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది మా స్వామి? 9 అయింది స్వామి. 9కి ఎడోర్ జంక్షన్ వచ్చింది. ఎడోర్ జంక్షన్ వచ్చిన తర్వాత మా స్వామి వాళ్ళు 5th కంపార్ట్మెంట్ అనమాట. మా 3rd కంపార్ట్మెంట్ లోకి వచ్చి లేపితే మేము లేచాం అనమాట. లేచి అలా బయటకు వస్తే మేము ఎంజాయ్ చేస్తున్నాం. స్వామి శరణం. ఇక స్వాములందరూ చూపించు అలా స్వాములు మమ్మల్ని చూస్తున్నారు ఇందాక నుంచి. స్వాములు చూపించు. స్వామి ఎక్కడి నుంచి స్వామి? హైదరాబాద్ లో ఎక్కడ? హైదరాబాద్ మూసాపేట్. మాది హైటెక్ సిటీ అనమాట. మూసాపేట్ యాదవ్ బస్సు తెలుసా? అక్కడ. మా తమ్ముడు స్వామి చపాతీలు చికెన్ కూర తెచ్చాడు, నరకలు తెచ్చాడు. తెచ్చితే మీ అన్ని స్వామి తెచ్చాడు, తినిపిస్తున్నాడు. చిత్రం చూడు. అన్ని స్వామికి ఉప్పు వేపేసి తీపి పెట్టాల. తెచ్చుకోమన్నా తెచ్చుకోలేదా? మా గురుస్వామి ఏదో తెచ్చేస్తున్నాడు పొట్లం మూటగట్టి. ఇటు నేను మొదటిసారి మాట్లాడినా మన ఇద్దరం ట్రావెల్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు ట్రావెల్ చేద్దాం కలిసి. అంతే కదా? అంతేనా కాదా? ఏం చేస్తున్నాను ఇందాక మా కంపార్ట్మెంట్ లోకి వచ్చి పడుకున్నాం. లేకపోతే ఈ సమయం పడుకుంటున్నాడు మంచిగా. స్వామి శరణం. కొట్టాయం స్టేషన్ మరి కొద్దిసేపట్లో వస్తుంది. స్వామి అందరికీ ఇరుముళ్ళు దింపేసి పెట్టేశాడు. అందరికీ ఎవరెవరు వాళ్ళు రెడీగా చేసుకుని పెట్టుకున్నారు. ఇరుముళ్ళు అందరు రెడీగా ఉన్నారు. ఇరుముళ్ళు తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు. సో మొత్తానికి కొట్టాయం స్టేషన్లో దిగిపోయాము. కొట్టాయంలో స్టేషన్ దిగిన తర్వాత ఒక్కొక్కరు వస్తున్నారు. కొంతమంది స్వాములు ముందు వెళ్తున్నారు. మా గురుస్వామి వెనకాల మాత్రం కంపల్సరీ ఉండాలి. మా స్వాములు అందరూ వెనకాల వస్తున్నారు. కొట్టాయం రైల్వే స్టేషన్ బయటకు వచ్చాం. మా స్వాములు మా నాన్న స్వామి ప్లాన్ చేస్తున్నాడు. టెంపో ట్రావెలర్ మాట్లాడుకోవాలి. మేము 16 members ఉన్నాం. 17-seater టెంపో ట్రావెలర్ మాట్లాడుకుని దాని రేట్ ఫిక్స్ చేసుకోవాలి. మా స్వాములు అందరినీ ఇక్కడ నిలబెట్టాం అనమాట. సో మేము ఇక్కడ వెహికల్ మాట్లాడడానికి వచ్చాం. మా బాబాయ్ స్వామి వెహికల్ మాట్లాడాడు. 17-seater. లాస్ట్ టైం అయితే శ్రీకాంత్ రామ్ తీసుకెళ్ళాడు మమ్మల్ని. ఈసారి ఎవరు వస్తారో చూడాలి. మనోజ్ స్వామి ఇంకా అమౌంట్ తీసుకోవడానికి వెళ్ళాడు. వెహికల్ వచ్చింది స్వామి. ఒక్కొక్కరు ఎరుములు తీసుకుంటారు. వెహికల్లో పెడతారు స్వామి సార్. కులమతాలు తొలగింప భూమిపైన వెలిసెనంట. కులమతాలు తొలగింప భూమిపైన వెలిసెనంట. ధర్మాన్ని రక్షించాను అయ్యప్ప స్వామి శుభశక్తిగా నిలిచేను. ఎరిమేలిలో ఇది మొత్తం అందరం ఇలా ఇది కల్చర్ అనమాట. ఎరిమేలి మా స్వాములందరం ఒక ఫోటో దిగుదామంటే ఇందులో వచ్చి ఇలా ఫోటో దిగామన్నమాట. స్వామి శరణం. ఇప్పుడు మొత్తం పేటతుళ్ళు ఆడతాం. పేటతుళ్ళు వీడియో చూపిస్తాం. ఓకే. శరణం అయ్యప్ప.
స్వామియప్ప శరణమప్ప వందమప్ప పిల్లల వీర వీరమణి గంట రాజాది రాజా రాజకుమార స్వామియే 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 విల్లాలే 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 అయ్యప్ప అన్నాడు 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 ఎనిమిదిలో పేటతుళ్ళు అయిపోయింది. అందరూ స్నానాలు చేస్తాం. మా వాళ్ళు అందరు రెడీగా ఉన్నారు. ఎవరికి వాళ్ళు అక్కడ వెనకాల డిస్కషన్ వెనకాల డిస్కషన్ జరుగుతుంది. యాక్చువల్ గా రేపు దర్శనం అయిపోయిన తర్వాత మాకు 1.5 డే ఫ్రీ ఉందన్నమాట. దానికోసం డిస్కషన్ జరుగుతుంది. ఈ గ్యాప్ లో ఎక్కడికి వెళ్దాం అని చెప్పేసి. సో పిలిచి తర్వాత చూద్దాం. ఒకవేళ గ్యాప్ ఉంటే టైం ఉంటే గురువారం వెళ్దాం అని చెప్పేసి మా గురుస్వాములు ప్లాన్ చేస్తున్నాడు. సో తర్వాత చూద్దాం. మా స్వాములు అందరూ మొత్తం చూపిస్తుంది కాబట్టి ధర్మశాస్త్ర దర్శనం అయిపోయింది. మా స్వాములు మేమందరం మళ్ళీ బస్ దగ్గరికి వెళ్తున్నాము. బ్యాక్ టు రిటర్న్ టు డైరెక్ట్ పంబా.